ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్‌లోకి వెళ్ళే ముందు ఐ థాట్ ఒక చిన్ని ఇంట్రడక్షన్ ఇంకా ఒక చిన్ని స్టోరీ టైమ్ చేద్దామని జెప్పేసి. ఐయామ్ అక్షిత చిలకల. ఐ వాస్ బోర్న్ ఇన్ విజయవాడ. ఐ గ్రూ అప్ ఇన్ బెంగుళూరు అండ్ నౌ ఐయామ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో, మేము బెంగుళూరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు వి థాట్ ఇట్ వాస్ జస్ట్ ఎ టెంపరరీ షిఫ్ట్. మా ఎడ్యుకేషన్ ఇంకా మా తమ్ముడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత విల్ ఈవెన్చువల్లీ గో బ్యాక్ టు అవర్ హౌస్ అని చెప్పేసి. బట్ దెన్ లైఫ్ హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఫర్ అస్. నాట్ షూర్ వై ఆఫ్టర్ 10 లాంగ్ ఇయర్స్ మై పేరెంట్స్ హ్యావ్ ఫైనలీ డిసైడెడ్ దట్ ఇంకా హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నామని చెప్పేసి. అండ్ ఫైనలీ వి హ్యావ్ అ సెకండ్ హోమ్ హియర్. సో, when my parents decided that they're gonna settle ఇక్కడ, we were like, నేను మా తమ్ముడు we were in cloud 9. Looking back of 10 years, I still remember బెంగుళూరు వదిలేసి వస్తున్నప్పుడు we didn't like it at all. It was like మా ప్లేస్. We were so attached. Almost 16, 17 years అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడికి వస్తున్నప్పుడు డిఫరెంట్ ఫుడ్. ఐ మస్ట్ సే బెంగుళూరులో బాగా నేను మిస్ అయ్యేది మేఘన బిర్యానీ. ఐ డోంట్ నో ఫ్యూ పీపుల్ థింక్ ఇట్స్ ఓవర్ రేటెడ్. బట్ దెన్ మై చైల్డ్‌హుడ్ వాస్ మేఘన బిర్యానీ. లైక్ వీకెండ్ వస్తుంది. సమ్ వీకెండ్ వి హావ్ టు గో హావ్ లంచ్ ఇన్ మేఘన. వెయిట్, వెయిట్ ఫర్ 1 అవర్ ఇన్ మేఘన అండ్ దెన్ గో వాచ్ ఎ మూవీ అండ్ దెన్ గో బ్యాక్ హోమ్. సో, వి యూజ్డ్ టు వెయిట్ లైక్ ఎప్పుడెప్పుడు అది అవుతుందా అని చెప్పేసి. అండ్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ది మోస్ట్ ఐ మిస్ ఇస్ మై మేఘనా బిర్యానీ. But then it is what it is. We have Nawabs here, so it's okay. With our taste, e taste. So yeah. Moving to a new state, getting to know people here, adjusting here, చాలా టైం పట్టింది. But then అడ్జస్ట్ అయిన తర్వాత ఇన్ హైదరాబాద్ ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, బ్యూటిఫుల్ మెమరీస్. వీ నెవర్ థాట్ లైక్ మేము బెంగుళూరు నుంచి వచ్చినప్పుడు వీ హ్యాడ్ సచ్ అ హెవీ హార్ట్. బట్ దెన్ నౌ వి లుక్ బ్యాక్, ఐ ఫీల్ ఎవ్రీథింగ్ వాజ్ మెంట్ టు హ్యాపెన్. లైక్ అక్కడ ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు మై పేరెంట్స్ వర్ జెన్యూన్‌లీ సాడ్. బట్ దెన్ నౌ వి హ్యావ్ అ బ్యూటిఫుల్ హోమ్ ఇక్కడ. లైక్ our home, our second home in Hyderabad. So yeah, so I'm so grateful for God. I'm so grateful for my parents that we get to live a life like this. And like everything in my life is unexpected, but whatever happens, the best happens. So it's like a new second start of my life. So అందుకని I thought I'll document every bit as a memory. నాతోనే ఉంచుకోవడం ఎందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. Hope you will be a part of my journey. And if you do, please do not forget to subscribe. నేను మా తమ్ముడు వర్ ఆన్ ది వే టు పిక్ డాడీ అప్. డాడీని 2 ఇయర్స్ తర్వాత కలుస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ దెన్ డాడీ ఫస్ట్ న్యూ హౌస్ చూస్తా అంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి కొత్త ఇంటికి వెళ్ళిపోయాము. డాడీ ల్యాండ్ అయ్యేసరికి చాలా లేట్ నైట్ అయింది. బట్ స్టిల్ మా ఇంటీరియర్ వాళ్ళు మా న్యూ హౌస్లోనే ఉండి డాడీని గ్రీట్ చేశారు. దే వర్ రియలీ కైండ్ ఎనఫ్. దాని తర్వాత ఇంటికి వెళ్ళి డాడీ ఫ్రెషన్ అప్ అవుతూ ఉంటే డాడీ తెచ్చిన చిన్న గిఫ్ట్స్ అని నేను మా తమ్ముడు ఓపెన్ చేసుకుంటూ నవ్వుకుంటూ దట్స్ హౌ వి ఎండెడ్ ది నైట్.